బా కాలేజ్కి లేట్ అయింది. బస్సు అందుతుందో అందదు. ఓ ముసల్దానా ఆగు. ఏందే నీ ఓవర్ యాక్షన్? ఏం ఓవర్ యాక్షన్ రా? ఓవర్ యాక్షన్ అని మాట్లాడతాను. కాలేజీకి పోతాను కాలేజ్కి. నిన్నెవాడు కాలేజీలో చేర్పించుకున్నాడే. ఈ స్మార్ట్ ఫోన్ ఏంది, పూసలేంది, పువ్వులేంది, బ్యాగ్ ఏంది? ఆగో కాలేజీకి పోతే తయారైపోవద్దా? మంచిగా రెడీ అయ్యి చదువుకొని పోతానా? గీత రెడీ కావద్దా? ఇంకెంతనైనా అయింది బాగా తక్కువ. ఏగిరితాం బస్సు పోతుంది పోవాలనే. ఆ ముసలోడు చచ్చిపోయి ఎక్కడున్నాడేమో కానీ నువ్వు బాగా సోకులు పడతావు కదా. తాత ఈ తయారవుడు ఏంది? కథ ఏంది తాత అసలు? నువ్వు ఏమైంది బుజ్జి? మంచిగా లేనా? ఏహే నీకేంది తాత? పొలంలో దిష్టి బొమ్మకు అద్దాలు పెట్టినట్టున్నావు. నీ అవ్వ ఆ ముసలిది చచ్చిపోకటేమో కానీ నీ సోకులు నీకే ఎత్తానే. ముందు చూస్తే పొట్ట పెరిగింది, వెనక చూస్తే అది పెరిగింది. నువ్వు కాలేజ్ పోకటైంది తాత. ఆ బస్సు అంటావు, అదంటావు, ఈ బుక్ అంటావు, ఈ అద్దాలు. ఈ ఫోన్ ఎందుకు నీకు? అక్కడ పోయి ఎవతాను ముసల్దాంతో చాటింగ్ చేస్తావా? ఏందే బుజ్జి నన్ను ఓర్తలేవు? నేను కాలేజీకి పోతా, మంచిగా చదువుకుంటా, జాబు సంపాదించుకుంటా, లక్షలు సంపాదించుకుంటా, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, బిందాస్గా బతుకుతా. నీ కాలేజీ పోయేస్తా బుజ్జి, నువ్వు ఇంట్లో పోమనరాలా? నీ అవ్వ ముసల్దాన్ని ఏళ్ళ పొద్దుగాల చంపిండు, అవతల పడేసిండు. ఈ ముసలోడేమో కాలేజ్ అంటాండు. ఈ లైఫ్ ఎంజాయ్ చేస్తే నేను ఎప్పుడు ఎంజాయ్ చేసేదిరా? నా లైఫ్ నా బతుకంత ఇదే అయిపోతుంది కదరా ముసలోడా. ఇది లైఫ్ ఎంత బాగుందో నేను చేసింది. మస్తు లైక్లు వచ్చినాయి. ఫ్యాన్స్ అట్లా ఉన్నారు మరి కాదంటమా ఏంది? ఇదైతే ఇంకా బాగుంది. మా ఫ్రెండ్స్ అయితే ఎంత బాగున్నవే అంటున్నారు. అందరూ అయితే కాలేజ్లో అయితే అందరు నన్ను ఎదుగుతారు. ఈ యూనివర్సిటీ నుంచి అయితే మస్తు ఫేమస్ అయింది తెలుసా? అసలే 10 తారీఖు ఫేర్వెల్ పార్టీ అట. నా అందాన్ని చూసి ఇంట్లో ఓర్తలేరు, బయట వాళ్ళు ఏం ఓర్తారు? ఇప్పటికే కంకర పట్టుకొని వస్తాను నా ముంగటికి. ఏంటి అనుకుంటారా? ఏంది గులాబీ పువ్వులు ప్రపోజ్ చేస్తాను. ఇంకా ఈ ఫేర్వెల్ పార్టీలా మా కాలేజీలో మొగోళ్ళు అయితే నన్ను ఎంతమంది చేస్తారో. ఛీ అబ్బా, తలుసుకుంటేనే సిగ్గు అనిపిస్తుంది. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా. అయినా నేను అందరికి పడతానా? ఎవరికో రాసి పెట్టి ఉండాలి నేను పడాలంటే. అయిపోయినా అయ్యో బస్సు మిస్ అవుతుంది. అయ్యో సార్ ఏమంటాడో ఏమో, టైం అయిపోతుంది. అసలే ఎప్పుడు ఎర్లీగా వెళ్ళేదాన్ని, ఈరోజు ఇంత లేట్ అవుతుంది. వచ్చిందండి వయ్యారి. టైంకి ఎవ్వరు వస్తలేరు రోడ్ ఎంబడి. మనం అంటే ఏందో ఎవరికి తెలుస్తలేదు. నేను ఎంతమంది బ్యాచ్ని మెయింటైన్ చేస్తానో, ఎంత ఖర్చు పెడతానో ఎవరికి అర్థం అవుతలేదు. నేనంటే ఏందో తెలియాలి. నా నెల ఖర్చు ఎంతో ఎవరికి తెలియదు. నెల ఖర్చు 50 రూపాయల క్యాంటీన్ ఖర్చు. యాడ దొరికింది సంతరా ఇదే? ఇది ఎవరికి తెలుస్తలేదు. అంత పెద్ద ఖర్చు పెడుతున్నా నేను కదా. నేనంటే ఏందో తెలియాలి, తెలియజేస్తా, చూపిస్తా నేనంటే ఏందో. ఒక్క బస్సు అని నచ్చలేదు, ఒక్క ఆటో అని నచ్చలేదు కనీసం. కాలేజ్కి లేట్ అవుతుంది, సార్ తిడతాడు కావచ్చు ఇవాళ.
బా ఎప్పుడు గిట్లా కాలేదు. మరి బిడ్డ ఎంత బాగున్నది తెలుసా, మంచిగా నిగనిగలాడుతుంది. సాప్ అంటే సాప్ ఉన్నది, పడితే ఇసంటి దాన్నే పట్టాలి. చూపెడతా, నేనంటే ఏందో చూపెడతా. నన్ను చూస్తుందా లేదా? నాకు ఇలాంటిదే కావాలి, నాకు ఏమే కావాలి. मतलब वो अलग ही लेवल का बनना था। अबे साले ఎవరన్నా చూసిందో లేదో. చిన్న పిల్ల దాకి పడ్డావా? అయ్యో ఛీ, ముందు ముందు ఇంకా చాలా పెద్ద పెద్ద పిల్లలు దాకుతాయి, ఇంకా చాలా పెద్ద పెద్ద పిల్లలు దాకుతాయి. దానికే తట్టుకోలేదు నువ్వు, ఇంకా దానికి ఏం తట్టుకుంటావు. అబ్బో వట్టిదే అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు. ఎవ్వని మొన్న తిన్న దెబ్బల కంటే ఇదో లెక్కన. మొన్నటికి మొన్న మా ఇంటి సందులా ఒకదాన్ని నేనేమో అన్నానని వాళ్ళ ఇంట్లో అందరూ వచ్చి బట్టలన్నీ చెప్పి పొరక చంపాను. దానికంటే పెద్దనా చిని ఏమో దీని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరమే లేదు. ఈమె చూసిందా చూడని, నేనేసే గాలం నేనేస్తా, పడకపోతుందా చూస్తలే. టేక్ ఇట్ ఈజీ. ఎక్స్క్యూజ్ మీ, బస్సు పోయిందా? పోలేదు, నువ్వు వస్తున్నావని నీకోసం తెరబెట్టుకోని పన్నదీడ. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అయ్యో గట్లెందుకు అంటున్నావు? ఏదో మీరు ఇక్కడ ఉన్నారు, బస్ స్టాప్లో ఉన్నారు కదా, బస్సు పోయిందా ఉన్నదా అని అడుగుతున్నా, అంతే కదా? బస్సు పోయినాక నేనెందుకుంటీడా, ఎక్కిపోనా? మీరు అలా కోపానికి రాకండి, ఈ కోపం మీకు సూట్ కాదు. మీరు నవ్వుతే చాలా అందంగా ఉంటారండి, చాలా అందంగా ఉంటారు. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అందగారు ఏమంటారన్నా? నేను ఎంత అందంగా ఉన్నానో నాకు తెలుసు, కానీ నా అందమేమో కానీ నువ్వైతే మందంగా ఉన్నావు. అది మాత్రం నిజం. ఎక్స్క్యూజ్ మీ, మీరు అలా అనకండి, నేను తట్టుకోలేను. నా మందంతో నేను పనండి, నా అందమైన మనసుతో పని. కానీ నీ అందమైన మనసును మలిసి సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అద్దు చిట్టి, అది తీసి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో. నా బట్ట పొద్దుగా లేస్తే చాలు నాసంటే అందగా తేడా కనబడతారా అని చూస్తారు ఈ మగబాడు కావు. ఏంది ఏమో దూరం జరుగు, గుడ్ల గుబ్బ లెక్క చూసుకుంటా మీదికి రాబడతావి. మీద పడతావా ఏంది? పాడైపోను. ఏనుగోలు ఉన్నావు, మీద పడితే పీనుగునైతా సుమా. అటు దూరం జరిగి నిలబడు. ఇట్లా ఉన్నాడేమి? అట్లా అనకు చిట్టి, నా చిట్టి గుండె తట్టుకోలేదు. ఏందిరా నీకు అది కూడా ఉందారా? ఉన్నది ఇంకా పని చేస్తాను దారా? అయినా
నువ్వేంత న్యాయం పడిపడ్డావు? ఏమో అది బాగుంది ఇది బాగుంది నవ్వు బాగుంది నువ్వు బాగున్నావు అంటావు. ఇవరకు ఎవడన్నా ఊళ్ళో ఎలిపెట్టి చూపెట్టినారా? ఏమో న్యాయం పడిపడ్డావు? నీ దినాలుగా అను నిన్ను ఎత్తుకపోను. చీపురు మొక్కి చీపురు పట్టి సంపత బాడుకావేమన్నా జోలికత్తే ఎరికైనా మళ్ళా ఏమనుకుంటారు ఇండ్లలో నన్ను ఒంటరిగా చూసేమో న్యాయం పడిపడ్డావు. వెలుగుబంటి ఉన్నట్టున్నావు నీ అందం పందులు నాక. అయినా గీ బాడుకవుతాను నాకేం పని. బస్సు కూడా లేట్ అయింది. ఇక బస్సు ఎప్పుడు వస్తుంది? కాలేజ్కి టైం కూడా అయిపోయింది. ఇక ఇంటి మొక్కన్న పోతా సప్పుడేక. ఏం చేయాలి? ఇలా క్లాసులు మిస్ అయినట్టే. ఇక చిట్టి 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 చిట్టి